घृताक्तवर्ती समायुक्तम् अंधकार विनाशकं दीपं दास्यामि ते देवी गृहाणां मुदिता भव। श्री वरलक्ष्मी देवतायै नमः। दीपं दर्शयामि। धूपदीपानन्तरम् आचमनीं समर्पयामि। नैवेद्यं षड्रसोपेतं दधिमध्वाज्य संयुतं नानाभक्ष्य फलोपेतं गृहाण हरिवल्लभे। श्री वरलक्ष्मी देवतायै नमः। नैवेद्यं समर्पयामि। पानी घनसार सुगंधेन मिश्रितं पुष्पवासितं पानीयं गुह्यात्यं देवी शीतलं समनोहरं। श्री वरलक्ष्मी देवतायै नमः। पानीयं समर्पयामि। अक्षंते तांबूलं पानीयं अंटे पानकं तांबूलं पूगीफल समायुक्तं नागवल्ली दलयुक्तं कर्पूर चूर्ण संयुक्तं तांबूलं प्रतिगृहात्यं। श्री वरलक्ष्मी देवतायै नमः। तांबूलं समर्पयामि। अक्षंते तांबूलं नेराजनं नेराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्याम्यहं देवी गृहत्यं विष्णुवल्लभे। श्री वरलक्ष्मी देवतायै नमः। नेराजनं समर्पयामि। मंत्रपुष्पं पूलु पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणे प्रिये देवी सुप्रीतो भव सर्वदा। श्री वरलक्ष्मी देवतायै नमः। मंत्रपुष्पं समर्पयामि। प्रदक्षिण यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि यानि कानि च लोकमातृगन्धिं पूजयामि। लक्ष्मीगन्धिं नमः। चतुर्दगन्धिं पूजयामि। महालक्ष्मी नमः। ब्रह्मगन्धिं पूजयामि। क्षीराब्धितनयाय नमः। षष्ठगन्धिं पूजयामि। विश्वसाक्षिण्यै नमः। सप्तमगन्धिं पूजयामि। चन्द्रसोदर्यै नमः। अष्टमगन्धिं पूजयामि। श्री वरलक्ष्म्यै नमः। नवमगन्धिं पूजयामि। बध्नामि दक्षिणे हस्ते नवसूत्रं शुभप्रदं पुत्रपौत्राभिवृद्धिं च मन सौभाग्यं देहि मे रमा। పోజులో కూడా జోక్లా एवं संपूज्य कल्याणीं वरलक्ष्मीं स्वशक्तिता दातव्यं द्वादशाकोपं वायनं हिद्विता जाते। इंदिरा प्रतिगृह्णातु इंदिरा वै ददाति च इंदिरा तारकोभ्याभ्यं इंदिरायै नमो नमः। पूजा विधानं संपूर्णम्। వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొక దానిని ఆనతీయవలనసిందిగా అడిగినది. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానము వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీ దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుండ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల
గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మిత్తుముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన శ్రీ వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదన అని చెప్పి అంతరాత్మమైన చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది. ఆ చారుమతి అత్యంత ఆనందం పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యేదురు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపర విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిగిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి నుండి రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి ఇంటిలో స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేయుట. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపాలవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శ్రీవే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించువారు భక్ష్య భోజ్యాలను నివేదించేవారు 9 పోగుల తోరములను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు గల్లు గల్లు మన రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగదమైన యమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితాలయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగా రథగా వాహనములను వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కులు పొగుడుతూ ఆమె వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాద్భాగ్యవంతులను చేసినది అని పొగిడిది. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిసి ఒక జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మనువక్షులారా, శివుడుకు పార్వతిని ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించుచున్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.